అలా చూసుకున్నట్లయితే మే 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఉన్న ప్రభుత్వం కంటిన్యూ అయితే అంటే ప్రజలైన మార్పు కోరుకుంటున్నారు. ప్రజల్లో ఖచ్చితంగా మార్పు వచ్చింది. ఈసారి మంగళగిరిలో ఖచ్చితంగా లోకేష్ గెలుస్తాడు, పైన టీడీపీ వచ్చింది. ఓకే అలా ఒక పక్క చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలతోనేమో ఈయన ముందున్నారు, అభివృద్ధితోనేమో నేను ముందుంటానని ఈయన అంటున్నారు. ఉమ్మడి పొత్తుతో కలవడం జరిగింది. ఈసారి ఈ యొక్క ప్రభావం ఓటింగ్ సెక్షన్ పైన ఎంత ఉండొచ్చు? ఉన్న పథకాలు తీసేసింది కానీ సొంతంగా ఏం పథకాలు ఏం రాలేదు. జనాల్లో మార్పు వచ్చింది. ఖచ్చితంగా ఈసారి టీడీపీ పైన వచ్చింది. మంగళగిరిలో లోకేష్ అన్న గెలుస్తాడు. అని ఒక పక్క చూసుకుంటే కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయినాయి. ఎలక్షన్స్ రావడం జరిగింది, పోలవరం అవ్వలేదు, చాలా రాజధాని వికేంద్రీకరణ క్లారిటీ లేదు. సో యూత్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు నిరుద్యోగులు కూడా కొంచెం అసంతృప్తితో ఉన్నారు. ఈసారి ఏదన్నా మార్పు కోసం వాళ్ళు చూస్తున్నారు. ఎలా ఉండబోతున్నారు? కొత్త మేనిఫెస్టోలు కూడా రిలీజ్ చేయండి. ఖచ్చితంగా టీడీపీ కానీ పోలవరం అయిపోద్ది, స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే అన్న, మరి ఈ నియోజకవర్గం చూస్తే ఇంతకుముందు మీరు చెప్పారు లావణ్య గారు ఉన్నారు, ఇటు పక్క చూసుకుంటే లోకేష్ బాబు గారు ఉన్నారు. ఈసారి ఇక్కడ ఎవరు అత్యంత చెరువులో ఉంటారు? 50,000 మెజార్టీతో లోకేష్ అని గెలుస్తారు ఈసారి. ఓకే ఓకే సార్, ఫైనల్గా చూసుకున్నట్లయితే 170 స్థానాలు నానవే అని ఈయన అంటున్నారు. ఒక పక్క చూసుకుంటే సుమారు ఎన్ని రావచ్చండి? 150 అబో టీడీపీగా రావచ్చు. ఓకే అన్న, మనకున్న ప్రథమంగా 2 గుర్తులు అన్న, ఒకటి ఫ్యాను, ఒకటి సైకిల్. ఏది ఏపీ వ్యాప్తంగా హవా చాటబోతుంది? సైకిల్. ఓకే అన్న, 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలా ఉండబోతుంది? ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అయితే అంటారు, ఏమైనా మార్పు కోరుకుంటున్నారు? చాలా మార్పుగా అంటే అన్న, ఈ గవర్నమెంట్లో కొన్ని ఏదన్నా సమస్యలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు నెరవేరినాయి, ఎంతవరకు పెండింగ్ ఉంటుంది? ఎంతమందికి పెరిగినాయి అంటే రోడ్లు మన దాకా రోడ్లు లేవు. ఎలక్షన్ స్టార్ట్ అయినాయి కాబట్టి నిన్నటి నుంచి రోడ్లు వస్తున్నారు మండలంలో. ఇట్లా చూసుకునేటట్టయితే ఈసారి వచ్చేది చంద్రబాబు గారు రావాలని కోరుకుంటున్నాను. చూసుకుంటే ఈయనేమో సంక్షేమంతో ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన చూసుకుంటేనేమో ఉద్యోగ కల్పన వీటితో ముందుకు వస్తానంటున్నారు. ఉమ్మడి పొత్తులో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలవడం జరిగింది. ఎలా ఉండబోతుంది అంటే ఈసారి ఏమైనా కొత్త మేనిఫెస్టోలు వీటి వల్ల ఇది ఉపయోగం ఉంటుంది అంటారా, లేకపోతే ప్రజలు ఇక్కడ సంక్షేమాలకు అలవాటు అయ్యారు కాబట్టి ఇదే బాగున్నారు? ఇదైతే కొంచెం పర్లేదన్న. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం మేము. ఓకే, రావాలని కోరుకుంటున్నాం. మరి ఒక పక్క చూసుకుంటే యువత కానివ్వండి, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం వీటి కోసం ఎదురు చూస్తున్నారా? అది వాస్తవం. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి యూత్ ఎటువైపు ఉన్నారు? ఈసారి యూత్ అయితే పవన్ కళ్యాణ్ గారి తరఫున ఉన్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాం మేమైతే. పక్కా పవన్ కళ్యాణ్ గారు వస్తాడు. మరి ఈ నియోజకవర్గంలో చూసుకుంటే 2 ఉన్నారన్న, ఒకళ్ళేమో లావణ్య గారు, ఇంకోళ్ళు లోకేష్ బాబు. ఈసారి ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఈసారి అంటే మనకి అంతగా తెలవదు కదమ్మా. లోకేష్ బాబు గారు వచ్చినా బాగానే ఉంటుంది, మంచి చేస్తారు. సో ఫైనల్ గా చూసుకుంటే 175 స్థానాలు నావే అని ఈయన అంటున్నారు. సుమారు ఎన్ని రావచ్చు అంటారు మీ అవగాహన? 175 సుమారు ఒక 150 రావచ్చు. ప్రథమంగా 2 గుర్తులు, ఒకటి చూసుకుంటే సైకిల్, ఒకటి ఫ్యాన్. సో ఫైనల్ గా ఏది హవా చాటబోతుంది ఏపీ వ్యాప్తంగా? సైకిల్. సైకిల్ రావాలి. ఓకే, సో చూసుకున్నట్లయితే ఈసారి సీఎం ఎవరిని చూడొచ్చు? సీఎం అయితే బాబు గారు, చంద్రబాబు గారు సీఎం కావాలి మాకు. ఆయన వస్తే మాకు బెనిఫిట్ ఉంటుంది, మాకు మంచి చేస్తారు ఆయన. 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఎలా ఉండబోతుంది? ఏపీలో ఏమైనా మార్పు కోరుకుంటున్నారు? ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అయితే మార్పు కోరుకుంటున్నారు. అలా ఒక పక్క చూసుకుంటే ఈయన సంక్షేమ పథకంతో ముందున్నాను అంటున్నారు. ఉద్యోగ కల్పన, ఇండస్ట్రియల్ సెక్టర్, ఐటీ సెక్టర్ ఆయన వస్తానంటున్నారు. అటుపక్క ఉమ్మడిపోతుంది. ఈసారి ఎలా ఉండబోతుంది? మెజారిటీ ఓకే, మంగళూరు కానీ పైన కానీ. ఈ నియోజకవర్గంలో చూసుకుంటే 2 ఉన్నారు, లావణ్య గారు, లోకేష్ గారు. ఈసారి ఎలా ఉండబోతుంది? లోకేష్. మరొక పక్క చూసుకుంటే షర్మిల గారు కాంగ్రెస్ లో చేరి వ్యతిరేకించడం జరుగుతుంది. ఈసారి ఎంత ప్రభావం ఉంటుంది అంటారు ఓటింగ్? అదే షర్మిల ప్రభావం కొద్దిగా ఉంటుంది అనుకుంటున్నాం మేము. ఓకే, అదొకటి. ముగ్గురు కలిసారు కదా, లాపొస్తారు అనుకుంటున్నాం. ఓకే అన్న, మరి ఒక పక్క ఈసారి యువత ఎటువైపు ఉన్నారు? యువత అయితే టీడీపీ ఉన్నారు. ఉద్యోగాలు కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది. ఓకే అన్న, ఈ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఇప్పుడున్న ఏమన్నా అందుకున్నారా? అసలు సంక్షేమాలు అంటే అన్న కొంతమంది కొత్త, కొంతమంది రాదు. ఓకే, ఫైనల్ గా చూసుకున్నట్లయితే మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆకతాయి చేశారనుకోవాలా, లేకపోతే ఏదో కావాలని చేయించారా? రాయి దాడి అది మనం చెప్పలేము, అర్థమైంది మరి. ఓకే, అది చూసుకుంటే 175 వైనాట్ అంటున్నారు. ఇప్పటికి సదన్ సభల్లో కూడా ఎలా ఉండబోతుంది? ఎలా ఉండదు? 170 స్థానాలు నాయి అంటున్నారు. చెప్పుకోవడం వరకే కానీ టీడీపీ ప్రభావం ఉంటుంది. అలా ఒక పక్క చూసుకుంటే మనకున్న ప్రేమలో 2 గుర్తులు ఉమ్మడి పొత్తు కలిసిపోయినాయి. సైకిల్ ఒకటి, ఫ్యాన్ ఒకటి. ఏపీ వ్యాప్తంగా ఎలక్షన్స్ తర్వాత ఏది హవా? ఏపీ వ్యాప్తంగా ఏ గుర్తు వస్తుంది? టీడీపీ వస్తుంది. ఓకే.